ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అందరినీ రైతు వేదిక వనపర్తి జిల్లా రైతు వేదిక వనపర్తి జిల్లా ధన్వాడ కాళేశ్వరం జిల్లా ఎంపీటీసీలందరినీ కూడా అలాగే కాయం శేఖర్ గారు, ఎంపీటీసీ సభ్యులు అమరారం కొలిశెట్టి హరీష్ గారు, ఎంపీటీసీ సభ్యులు జనంపేట శ్రీమతి దగ్గిడి ఉమాదేవి, ఎంపీటీసీ సభ్యులు కుదిరేపల్లి. దాని తర్వాత గౌరవ ముఖ్యమంత్రి ఆనాటి పిసిసి అధ్యక్షులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన కాంగ్రెస్ పార్టీ, అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీమతి సోనియా గాంధీ గారు, అగ్ర నాయకులు రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారి యొక్క ఆధ్వర్యంలో ఏదైతే తెలంగాణ రైతు లోకానికి మాట ఇచ్చారో ఆ వాగ్దాన్ని నిలుపుకునే భాగంలో ఎంతోమంది ఎన్నో రకాలుగా దీన్ని అపహాస్యం చేసినప్పటికీ, అవహేళన చేసినప్పటికీ ఇది కాదు, జరగదు అని చెప్పి అది నిర్ధారణకు వచ్చి పెద్ద పెద్ద చర్చలు పెట్టుకున్నారు. ఒక పండుగ వాతావరణం నెలకొంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు బిడ్డలు ప్రతి పల్లెలో, ప్రతి గ్రామంలో ఇవాళ పండుగ జరుపుకుంటున్న సందర్భం. మరి పండుగ రావడానికి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఎన్నికల ముందు చెప్పారో, ఎన్నికల్లో చెప్పిన విధంగా మాట తప్పకుండా మరి ఏదైతే రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయలు ఒకేసారి చేస్తామని చెప్పినారో, మరి ఆ పథకానికి ఈ రోజున దేశానికి అన్నం పెట్టే రైతన్న పథకం 2 లక్షల రుణమాఫీ ప్రపంచంలో దేశ చరిత్రలో గతంలో ఎప్పుడు కూడా చేయలేదు. మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రం రుణమాఫీని భారతదేశం ఆదర్శంగా తీసుకునే విధంగా ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు రైతు రుణమాఫీ ప్రతి కుటుంబానికి 2 లక్షల రూపాయలు రుణమాఫీ పథకాన్ని మరి ప్రారంభం చేసి నిధులు మరి రైతు రుణమాఫీ నిధులు రైతు ఖాతాలో పడే విధంగా మరి ప్రారంభం చేసినటువంటి కార్యక్రమం సందర్భంలో ప్రత్యేకంగా నేను పిరుపాక నియోజకవర్గం నుంచి రైతుల పక్షాన, ప్రజల పక్షాన నా తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి ఆ పథకం మరి ఇంత త్వరగా మరి ప్రారంభం కావడానికి మరి గౌరవ ముఖ్యమంత్రి గారితో పాటు గౌరవ కేబినెట్ మంత్రులందరికీ కూడా నేను, ఉన్నతాధికారులకు కూడా నేను అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు రుణమాఫీ చేస్తామని 5 ఏళ్లలో 4 సార్లు కూడా సరిగా చేయాల, ఇంకొక 5 ఏళ్లలో 5 సార్లు కూడా సరిగా చేయలే రుణమాఫీ. మొత్తం 10 ఏళ్లలో గత ప్రభుత్వంలో అయిన రుణమాఫీ 28,000 కోట్లు కూడా కాల. మరి ఇవాళ ఇందిరమ్మ రాజ్యమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్రంలో మీలాంటి రైతు సోదరులందరూ ఆశీర్వదించి మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏదైతే అధికారంలో తీసుకొచ్చారో, అధికారంలో తీసుకొచ్చిన తర్వాత మరి ఇవాళ 2 లక్షల రుణమాఫీ కార్యక్రమానికి సంబంధించి మరి వాళ్ళ ముఖ్యమంత్రి గారు గత ప్రభుత్వంలో 10 సంవత్సరాల కాలంలో చేయనటువంటి రుణమాఫీ మరి ఇవాళ 7 నెలల కాలంలోని ప్రభుత్వం వచ్చిన 7 నెలల కాలంలోనే 31,000 కోట్ల రూపాయలు రుణమాఫీ
చేయడం ఇది మామూలు విషయం కాదు. దేశ చరిత్రలో ఈ రోజు గుర్తుండిపోయినటువంటి రోజు, రైతుల గుండెల్లో, రైతుల జీవితాల్లో మర్చిపోలేనటువంటి రోజుగా ఈ రోజు నేను మరి వాళ్ళ గుర్తు చేస్తా ఉన్నాను. మామూలుగా లక్ష పూర్వం అన్నారు, అది ఎవరికి తెలవదండి. 4 విడతలు అన్నారు. ఆ 4 విడతల్లో మా పేర్లు లేవు, చాలా మంది పేర్లు లేవండి. ఎవరికో 100 మొక్కలకి 1000 మొక్కలకి ఇచ్చేవారు. ఇప్పుడు అలా కాకుండా ప్రతి రైతుకి పట్టాదారు బ్యాచ్ ఉన్న ప్రతి రైతుకి కూడా రుణమాఫీ చేస్తామని చెప్పేసి ప్రకటించారు ముఖ్యమంత్రి గారు. నిజంగా ముఖ్యమంత్రి గారికి చేతులెత్తి నమస్కారం చేయాలండి మన రైతులందరూ కూడా. ఎందుకంటే 2 లక్షల రూపాయలు ఒకే దఫాలో మనకి రుణమాఫీ ప్రకటించడం, మన ఎమ్మెల్యే గారు పాయ వెంకటేశ్వర గారు ఆధ్వర్యంలో మనందరూ కూడా ఇక్కడ సమావేశపరచడం చాలా ఆనందంగా ఉందండి. ఎప్పుడో వచ్చి దసరా పెట్టి ఈ రోజే వచ్చిందండి మనందరికీ సంతోషం. ఈ సమావేశానికి విచ్చేసిన పినపాక రైతా గారికి, ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మన శాసనసభ్యులు పాయ వెంకటేశ్వర గారికి, ఈ సమావేశం ఈరోజు 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ మన ప్రభుత్వం ప్రకటించింది. ప్రతిపక్షాలు దాదాపు 1 వారం క్రితం వరకు ఇవన్నీ అబోధ కల్పనలే, మాయమాటలే, జరగదు అని చెప్తూ వచ్చినారు. 7 లక్షల కోట్ల రూపాయల అప్పు మన ఖజానా అప్పచెప్పినా కూడా ప్రతి నెల 7 లక్షలు వడ్డీలు కడుతున్నా కూడా ఈరోజు మనం 31,30,000 కోట్ల రూపాయల రైతులు పెట్టే ఇది మామూలు విషయం కాదు. దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలబడిపోయే విషయంగా నేను అనుభవిస్తూ ఉన్నాను. రైతాంగానికి ఈరోజు వర్షం కూడా ఈరోజు రుణమాఫీ ఒక పక్క జరుగుతూ ఉంటే బయట మనకు కావాల్సినంత వర్షపాతం వస్తూ ఉంది. చెరువులన్నీ జలకలతో నిండే ఉన్నాయి. ఇంతకుముందు జలకలనేవారు, ఇప్పుడు 2 కళలు ఆర్థిక పరిపుష్టి జలకళ 2 ఒకేసారి జరగడం చాలా సంతోషంగా ఉంది. నేను రైతుగా ఇటువంటి గొప్ప కార్యక్రమానికి వీక్షించిన పనులుగా ఉందని సెలవిస్తూ నడుస్తున్నాను.